వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బెల్లం గోరుమిటీలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మనకి ఈ గోరుమిటీలు 1 మంత్ అయినా నిలువ ఉంటాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2 గ్లాసెస్ మైదా పిండి తీసుకుంటే 1 గ్లాసు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ వేసుకొని దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే ముందుగా కాసి వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసేద్దాం. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా దీనికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే వెన్నపూస ఉంటే వెన్నపూస అన్నా కరగబెట్టి వేసుకోవచ్చు. కాకపోతే పిండిలోకి ఇలా కలిసేలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం పూరి పిండిలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా పూరి పిండిలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత పిండి బాగా నానిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకొని వాటిని ఇలా సిలిండ్రికల్ షేప్ కింద తీసుకొని, మనకి చేతితో వత్తడం రాదు, మన దగ్గర గోరుమిటి ఇది వల్ల లేదు అని అంటే కనుక ఏదైనా ఒక కొత్త దువ్వెని తీసుకొని దానిపైన ఈ ఉండి ఇలా పెట్టి కొంచెం మనం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈక్వల్గా ప్రెస్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ ఇలా రిమూవ్ చేసుకోవటం. ఇలా చేసుకున్న తర్వాత మనం గోరుమిటి షేప్లోకి కొంచెం అలాగే మిగిలిన కూడా అలాగే చేసుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న గోరుమిటిని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరుమిటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ స్టవ్ ఎప్పుడూ కూడా సిమ్లోనే ఉండాలి. మనకి ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి దీన్ని తీగపాకం రానిద్దాం. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి పాకం ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా పాకం దగ్గరికి వచ్చింది అంటే కనుక మనకి గోరుమిటీలకి కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిటీలు దీంట్లో వేసుకొని పాకం అంతా వీటికి పట్టేలాగా ఒక్కసారి కలుపుకుందాం. ఇలా 2 వైపులా బెల్లం పాకం బాగా పట్టిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం.